ఈ టికెట్స్ పట్ల మీ అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్స్ లో రాయండి. ఇది ఎంత వరకు వర్త్ అనేది మీరే చెప్పాలి. దీని హెడ్ మాత్రం సూపర్. అడిగోడియా? ఓకే ఓకే. చెవుల పిల్ల కాదరా, ఎలకరా ఇది? మరి రారా, నాతో సమానంగా ఒకరు ఉన్నారు ఇక్కడ. ఈ కుక్క పిల్ల మాత్రం స్పెషల్. ఇందరా నాగరాజు మెడలోని నాగుపాము. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు మనం ఒక ప్లేస్లో అయితే ఉన్నాము. ఈ ప్లేస్ బొర్రా వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది, అంటే బొర్రా కేవ్స్కి మధ్యలో ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ పెట్స్ అండ్ వింగ్స్ అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ పెంపుడు జంతువులతో పాటు కానీ ఎగిరే పక్షులు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. అందులోని చాలా అందంగా కనిపించే పక్షులు ఉన్నాయి, అలానే జంతువులు కూడా ఉన్నాయి. ఈరోజు మీకు చిన్నగా చూపిస్తాం. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లోని వైరల్ అవుతున్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా. మనం కూడా చిన్నది కవర్ చేద్దామని చెప్పి ఈ ప్లేస్కి అయితే వచ్చాం. వీడియో కోసం అని కాదు, కానీ ఇట్లాంటి పక్షులు చూసినప్పుడు, జంతువుల్ని మనం చూసినప్పుడు, తాకినప్పుడు ఒక ఫీల్ అనేది మనం అనుభవిస్తాం. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నా, ఏదైనా బాధలో ఉన్నా, ఒత్తిడికి గురవుతున్నప్పుడు కూడా ఇట్లాంటివి చూసినప్పుడు, తాకినప్పుడు మనం అట్లాంటి వాటి నుంచి కోలుకుంటాం అనమాట. సాధారణంగా మనం జూకి వెళ్ళిన తర్వాత మనం దూరం నుండి ఇవన్నీ చూస్తుంటాం, కానీ దగ్గరికి వెళ్ళేసి వాడిని పట్టుకోవడము, తర్వాత నుంచి తాకడినట్టు చేయం కదా. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పక్షులు, తర్వాత మంచి మనకు కొన్ని రకాల చిన్న చిన్న జంతువులు అంటూ కూడా ఉన్నాయి, అవి కూడా మన శరీరం పైన ఎక్కించుకోవచ్చు. అది ధైర్యం ఉంటే ఈడున్నాడు, మీకు ప్రాబ్లం లేదు. మీరు భయపడతారు నాలుగు కొంతమంది. సో ధైర్యవంతుడు అయితే ఇక్కడ ఉన్నాడు. మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఇదంతా కూడా చేద్దాం. మన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా ప్రమోషన్ అనుకుంటారు, ప్రమోషన్ ఏది కాదు, మనమే వాళ్ళకి ఇస్తున్నాము. ఇది ఒక ఫ్రీ ప్రమోషన్ లేదు అనమాట. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్ లోనే మనం చేసినప్పుడు వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ అయిపోతుంటది. ఎందుకంటే చాలా మంది కూడా మన వాళ్ళు అరకులో వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది చూస్తుంటారు వీడియో చూసినప్పుడు, మీ దగ్గర ఉన్నాయి కదా, అది ఎక్కడ ఉందో కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అని అంటుంటారు. కాబట్టి మీకు సబ్స్క్రైబర్స్ దృష్టిలో ఉంచుకుని మాత్రమే వీడియోస్ చేస్తాం. ఇది బొర్రా కేవ్స్ కి వెళ్ళే దారి మధ్యలో ఉంటది. ఇదే పక్షిరా? అవతార పక్షి. అవతార పక్షి ఈ రోజు స్వారీ చేస్తుంటారు కదా పైనకి. ఇది రంగురంగుల చిలుక అనమాట, రామచిలుక లాంటిది. కొన్ని ఇట్లాంటివి మాట్లాడతాయి కూడాను. ఇది బోర్డు అనమాట, ఎంట్రన్స్ కి ఇట్లా ఉంటది. మనం ఇంకా లోపలికి వెళ్తున్నారండి. మంచిగా పాట వేస్తారా? మనము దీంట్లో పెట్టక మంచి కాపీరేట్ వస్తుంది. మంచి కాపీరేట్ వస్తుంది. ఏరా చెల్లి, బాగున్నావా? ఏదో ఒక 5 టికెట్లు ఇవ్వు. ఎవర్రే అమ్మాయి? టికెట్స్ నేనే చెప్పాలి, నువ్వు చెప్పా. 100 రూపీస్ టికెట్ అనుకోండి, జస్ట్ వెళ్తారు, అలా రౌండ్ కొట్టుకుని వచ్చేస్తారు, జస్ట్ విజిటింగ్. అదే 300 రూపీస్ టికెట్ అనుకో, ప్రతి దాంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఫోటోలు దిగొచ్చు, సెల్ఫీలు, వాట్ ఎవర్. దాన్ని పట్టుకుంటే కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఒక్కొక్కరికి 300? ఒక్కొక్కరికి 300. ఓకే. సో ఒక్కొక్కరికి 300 అంట. అది కూడాను మనం ఇంటరాక్ట్ అవ్వడానికి, వాటిని తాకడానికి, వాటితో మనం ఆడుకోవడానికి 300 రూపాయలు ఒక టికెట్. నార్మల్గా మనం చూడడానికి అది 100 రూపాయలు. అయితే ఏం చేద్దాం, కొన్ని తీసుకుందాం మామూలుగా ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకే సరే, మాకు డిస్కౌంట్ ఏమి ఉండదా? ఇన్ఫ్లుయెన్సర్ ఒకరికి ఫ్రీగా అలౌ చేస్తాం. ఓకే. అండ్ ఎందుకంటే మీకు ఇది ఫ్రీ ప్రమోషన్ అయిపోతుంటుంది అనమాట. అందుకని మీరు చెప్పకముందు నేనే చెప్తాను, అందుకే ఒకరికైతే అలౌ చేయగలం, రెస్ట్ ఆఫ్ పీపుల్ మాత్రం జస్ట్ విజిట్. ఈ టికెట్స్ పట్ల మీ అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్స్ లో రాయండి. ఇది ఎంత వరకు వర్త్ అనేది మీరే చెప్పాలి. అది కూడాను ఒకరికి వాళ్ళు ఫ్రీ ఇచ్చారు, మనం అందరికీ కూడాను తాకడానికి అని చెప్తే మనం 5 ఉన్నాం, 5 మూలు 1500 రూపాయలు పెట్టాలి. సో ఇది ఎవర్రా వీళ్ళు? గోల్డెన్, ఇదేట్రా గోల్డెన్ పిజెంట్ అంట. మనకు ఈ 4 కూడా తిరగదు, ఎందుకంటే కొత్త కొత్త పదాలు ఇవన్నీ కూడాను. కజ్జుపిట్టలోని పెద్ద రకం. అవునవును. ఇద్దరు కూడాను జంటలు అనుకుంటా, ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఇద్దరు. గుడ్డు కూడా ఉంది అక్కడ. ఉందా? ఇది ఇక్కడ ఈ బాక్స్ దగ్గర. గుడ్డు కాదు, ఇది ఫుడ్. ఫుడ్ కాదురా, గుడ్డురా. ఈ పక్షులు కూడా చూడండి, కొత్త కొత్తగా ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఇదిగో. హాయ్ గాయ్స్, వస్తారా మా అడవుల్లో? వీటిని బంధించడం కంటే అడవుల్లో తీసుకెళ్ళి విడిచిపెట్టేద్దారా, మంచిగా తిరుగుతాయి ఇవి. ఇవన్నీ కూడా పిట్టలు ఉన్నాయి బా, మరి పిట్టలే ఉన్నాయి బా. రే ఇదిరా బ్రాయిలర్ కోడ్ రే రాజు, రారా. ఇదిగో ఆడ మగ అనుకుంటా, పెట్టనా పుంజు. ఇదిగో డొమెస్టిక్ టర్కీ అంట, ఇది తెరికి. హాయ్. దీని మూత ఎక్కడ? హాయ్ హాయ్. చిన్నారు బాల్ యొక్క ఇదిగో అదిగో వెచ్చుకుంటుందిరా, బాగుంది. చూసావా? మూడ్ స్వింగ్స్ బట్టి కలర్ చేంజ్ అవుతుంది. ఈ పిట్ట అయితే ఇలా కనిపిస్తుంది. పిట్ట కాదు, పక్షి. ఎందుకంటే పిట్ట కంటే సైజులో పెద్దగా ఉంది. వాటి పిల్లలంట. ఇదంట కొలంబియన్ బ్రహ్మ అంట, లోపల ఉంది. చాలా పెద్ద కోడి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఓరే అసలైనది ఇక్కడ ఉంది. అదిగో మన అడవి కోడి ఇక్కడ ఉంది. రారా. అడవి కోడియా? కాదులేనా, అంటే మా భాషలో అది అడవి కోడి అన్నా. అది కూడా ఉన్నాయి. ఆ తోక చూసి ఎంత పొడవు, చాలా పొడవైన తోక ఉంది. దీన్ని హంగ్ డోరీ అంటారంట. ఈ బ్రీడ్ అంటే జపాన్ అంట. మరి హెల్మెట్ వేసుకుంటారు, ఇది పోలీస్ అట్రా. దీని హెడ్ మాత్రం సూపర్. ఇదిగో ఇదిగో చూసారా, ఇది ఒక కొత్త రకమైనటువంటి కటింగ్ అనమాట. భలే తిప్పుతుంది ఆ బుర్రకాయ కూడా. సో ఇవన్నీ కూడాను కోళ్ళే ఉన్నాయి, చాలానే ఉన్నాయి రకాలు.
ఇక్కడ మన అడవుల్లో కనిపించే కోళ్ళు ఉన్నాయి. ఈ పుంజ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇది నునుపుగా ఉంటుంది, అలానే మరీనంత పెద్దగా ఉండవు, చిన్నగా కూడా ఉండవు. వాటి కాళ్ళ యొక్క వాటిని బట్టి మనం పోల్చాలి. ఇప్పుడు ఒక కొత్త రకమైన పిల్లిని మనము పట్టుకోబోతున్నాం అన్న. ఈ పిల్లిని ఏమంటాం? బెంగాల్ క్యాట్. బెంగాల్ క్యాట్. మడువుల్లో ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు పుల్లులు ఉంటాయి కదా గురు. ఇదిగో హాయ్ చూడండి, ఇదిగో ఎలా ఉందో, చాలా ముద్దుగా ఉంది చూడడానికి. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్స్లో రాయండి. ఒక ఫోటో కూడా తీసి అలాగా లోపల పంపించేద్దాం. మంచి ఫుడ్ కూడా ఫీడ్ చేస్తున్నారు. ఇదిగో బాయ్, వెళ్ళిపోరా. బాయ్ బాయ్. వరల్డ్ లార్జెస్ట్ క్యాట్. హాయ్ గైస్, ఎలా ఉంది? అవునా, నా షర్ట్ మొత్తం పాడు చేస్తుంది. ప్రపంచంలో అతి పెద్ద పిల్లి అంటే ఇది. చూడండి ఎలా ఉందో. మన అడవుల్లో ఇట్లాంటివి కనిపిస్తుంటాయి మాకు, కానీ చాలా డేంజర్గా ఉంటాయి ఇవి. ఇవి మనకు సాధు జంతువుల్లా ఉన్నాయి చూడడానికి. సో ఇది భలే మెల్లి తిరుగుతుందమ్మా, రక్కేస్తుంది రా ఇది. వెళ్ళిపోరా 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 వెళ్ళిపోరా. అరే ఇది బ్లాక్ పాంతర్ లా ఉంది ఇది. పాంతరా టైగ్రిస్. అవును, దీని శాస్త్రీనామం చెప్పండి మీకు తెలిసి ఉంటే. ఇదిగో టైగ్రిస్, చూడు టైగ్రిస్ అక్కడ. ఇదిగో భలేగా ఉంది ఇది నల్లగా. అవును రా బాబు. దీని కళ్ళు, దీని ఒక వేషం, ఇదంతా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. దర్జాగా పడుకుంది అది. నాకు ఏ బాధ లేదు, కష్టం లేవు అన్నట్టు. ఎలా ఉంటుంది అంటే ఒక 50-60 ఇయర్స్ ముసలి వాళ్ళు ఎలాగుంటారు. దీనికి మనం పెట్టిన పేరు బద్దకపు పిల్లి. అది అదే అన్న, అదే అంట. హాయ్ గైస్, కమాన్ 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 అన్న. దీన్ని కూడా పట్టుకోవచ్చు. ఏదమ్మా ఇవి ఒకసారి. ఓకే ఓకే అమ్మా, ఇది సాగిపోతుందిరా. దీని బొచ్చు మాత్రం సూపర్. ఇదా పర్షియన్ క్యాట్ అంటారు. ఇదిగో బ్రో, రకరకాల బ్రీడ్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. మనకు తెలియదు కానీ చూడడానికి మాత్రం కళ్ళకు మంచిగా అనిపిస్తుంటది. చెల్లి ఇదైతే పట్టుకుందిరా నా షర్ట్ కి. నువ్వు మళ్ళీ పట్టించేవరా? నేను పట్టించరా, తర్వాత పట్టిందిరా. కలర్ కాంబినేషన్ బాగున్నది. కలర్ కాంబినేషన్ సూపర్. ఒక ఫోటో కూడా తీసేస్తాం. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ లో. ఎందుకంటే పెద్దవాళ్ళ కంటే చిన్న పిల్లలకే మంచిగా అనిపిస్తుంటది. ఇక్కడ ఆడుకోవడానికి కొన్ని మళ్ళీ యాక్టివిటీస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. బొచ్చు మాత్రం రండ్రా రండ్రా అంటున్నాయి ఇవి, ఎగిరిపోతున్నాయి. ఇంత స్పీడ్గా తింటున్నారా మీరు? రండి. ఈ రాజగడ్ని చూసి భయపడ్డా ఇవి. నోట్లో ఒకటి వేసుకో. జొన్నరా పిండి. ఇదిగో రకరకాల చెవులు పిల్లులు. చెవులు పిల్లు కాదురా, ఎలకరా ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా తింటుంది అది. అలాగే తింటుంది అది, ఆడించేస్తుంది. ఇది మంచి రంగులు ఉంది కూడా అది చూడండి. బ్లాక్ అండ్ వైట్ గ్రే. ఇది చూడు చూడు, ఇది కూడా మంచిగా తింటుంది గాయస్. చాలా ఫాస్ట్ తినేస్తుంది. ఈ చెవుల పిల్లలకి, కుందేళ్లకు ఇట్లానే చెవుల్లోనే పట్టుకోవాలంటారు. దీనికి గల కారణం ఏంటో తెలియజేయండి. మామూలు ఏమంటారంటే ఈ మధ్యలో పట్టుకుంటే చచ్చిపోతాయి అంటారు. అది ఇంకెక్కడ ఇప్పుడు బా. అదిగో ఒంటలు కూడా ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయిరా. ఒంటలు ఉన్నాయా మన ముందర? ఒంటేలు, గుర్రాలు. అవన్నవా? ఒంటేలు అంటే పోస్తుంది అనుకుంటున్నాను నేను. కిందన పాపం దీనికి ఇసుకే లేదు. అవును, ఇసుక దేశాల్లోనే అంటే ఎడారి దేశాల్లో ఉన్నటువంటి ఈ జంతువు ఇక్కడ వచ్చింది. అరకులు వచ్చింది, మన అరకులో వచ్చింది. ఈ చల్లటి ప్రాంతంలో భోజనం చేస్తున్నట్టుంది. చాలా పొడుగ్గా ఉంది, ఇది ఎత్తులో ఉంది. దీని కాళ్ళు చూడండి, మనంత హైట్ ఉన్నాయి కాళ్ళు. మరి రారా, నాతో సమానంగా ఒకరు ఉన్నారు ఇక్కడ. గురు ఇట్లాంటివి ఏదో మూవీలో ఉంటాయి గురు, పరిగెడుతుంటాయి. అంటున్నాను మరి, ఒక బాబు ఎక్కువ కూర్చొని సవారీ చేస్తుంటాడు. చాలా స్పీడ్గా వెళ్తాయి. ఇలాంటి పక్షులు ఏదో యుద్ధం చేస్తాయి కూడా ఒక మూవీలో. ఏ మూవీ అనేది కామెంట్స్ లో రాయండి. ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డ ఏదైనా ఉందంటే దీందే. ఆస్ట్రిచ్. ఇదేట్రా రౌండ్ తిరుగుతుంది. ఇది ముంగీసారా? అవునా, మన భాషలో ముంగీసా. ఇదిగా చూడు, మీ మిస్సెస్ అవుతుందా మీ ఆయన? ఇబ్బంది పడుతున్నాయి చేతిలో తీసుకున్నప్పుడు. ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయమ్మా, కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లాగా కశ్మీరీ మేకలు. అటు చాలా పొట్టిగా ఉంది. ఈ ఉన్నితోని మీకు బాగా తెలిసి ఉంటుంది, ఉన్ని బట్టలు కానీ రగ్గులు కానీ ఇట్లాంటివి నేస్తారనమాట. చలి ప్రాంతంలో మన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ కశ్మీర్ ఆ ప్రాంతాల్లోనే వీటి బొచ్చుతో ఈ దుప్పట్లు బట్టలు కూడా నల్లుతారు. ఇవేవో బంగారు చేపలు అనుకుంటా, భలే తిరుగుతున్నాయి. మన గడ్డకి తీసుకెళ్దాం, మన గడ్డకి అయితే కనుక మంచిగా సెట్ అవుతుంది. అక్కడ తీసుకెళ్ళి పెట్టేద్దాం, వీటికి బాపానికి వస్తాయి ఆడుకుంటే కూడా. మందులో ఇవన్నీ కూడా చేపలు, తాబేళ్లు, రకరకాలు. ఇక్కడైతే చాలా ఉన్నాయి, చిన్ని చేపలు, కొన్ని మంచి క్యాట్ పీస్ లో ఉంది. అది క్యాట్ ఫిష్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇలా ఇలా అవుతుంది ఇది. ఇక్కడ తాబేలు పిల్లలు ఉన్నాయి. ఈ తాబేలు ఇప్పుడు మనం పట్టుకోబోతున్నాం. పట్టుకోవచ్చంట, ఏం కాదు. ఆడుకుందామా మనము, ఆడుకుందామా, నేను పట్టిస్తా. ఇంకోటి తీయవచ్చది. నేను ఎప్పుడు పట్టుకోలేదు ఈ తాబేల్ని. పట్టుకోవాలంటే నాకు ఒళ్ళంతా కూడా అదోలు అనిపిస్తుంది, కానీ ఇదైతే పట్టుకోబోతున్నాను. నీకు చూసి భయపడుతుంది ఇది. ఈ తాబేలు అయితే కనుక మంచి యాక్టివ్గా ఉంది. ఇదైతే మాత్రం ఏదో సిగ్గుపడుతుంది, ఆడపిల్ల అనుకుంటా ఇది నాకు తెలిసి. అది బయటికి రావట్లేదు ఇది. హో 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 లోపల వెళ్ళిపోతుంది.
హాయ్ ఇవి చూసావా ఏదో రీల్స్ లో చూస్తుంటాను నేను. ఇవి నాలుకతో మామూలుగా పట్టుకోవి ఇవి. అవునవును, ఆ, బల్లుల్లా ఉంటాయి కదా. అవును. ఓకే, బాగుంది చెల్లి. ఇంకా పెరుగుతాయి ఇంతేరా ఇవి? పెరగవంట, ఇంతే అంట. ఇవి ఇచ్చేద్దాం. అసలు ఆయన ఉన్నాయి ఇక్కడ అవతర సినిమాలు ఉండే చేపలు ఇవి అన్నీ. చిన్ని చేపలు రా. అవతర సినిమాలోనే గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి కదా, అట్లాంటి పిల్లలు ఉన్నాయి ఇక్కడ. అమ్మ బోలెడు. లేకపోతే ఇది అది బొమ్మేరా, కదలనేటువంటి తాబేలు ఉంది లోపల. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఇంకా పెడతారేమో. ఇవన్నీ కూడాను అక్వేరియం సంబంధించిన జీవులు అయితే ఉన్నాయి దీంట్లోని. బయట ఒకసారి మనం వెళ్దాం. ఇక్కడ ఆక్టోపస్ కూడా ఉంది చూడండి. ఇదిగో కింగ్ పిజియన్ అంట. కింగ్ అని చెప్పి ఇడే ఇట్లా ఉన్నాడు బుర్రకాయ. అరే ఏట్రా అలిగావా ఇటు చూసి? అలిగావా చిట్టి చిలిక, అలిగావా చెట్టు పావురం అని చెప్పాలి నువ్వు. జతలు జతలు ఉన్నాయి కానీ ఆ కింగ్కి రాణి లేదు. ఉన్నట్టుంది. అదో బాధ ఉందా? ఓకే ఓకే, రాణి చక్కగా పడుకుందట. వీళ్ళు కూడా ఇలా ఉన్నారు. ఇదిగో ఈ లోపల ఉన్నారు వీళ్ళు. రే బయటకు రండి మీరే. బయటికి రా. ఇది ఒక నల్లటి పావురం చూడండి. ఇదిగో కోడిలో ఉంది. ఇది ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి, భలే ఉంది. ఇది అవతలోని హీరోయిన్ ఉంటుందా? సేమ్ అలానే ఉంది గురు. ఇది తలకాయ ఇదిగో ఏదో శబ్దాలు అవుతున్నాయి బయట, ఆ శబ్దాలని గ్రహిస్తున్నాయి ఇవి. ఇక్కడ కూడా కొన్ని రకాల పిల్లులు కుక్కలు ఉన్నాయి. చిన్నది పట్టుకొని వచ్చారా? బాగుందిరా. చూడండి ఎలా ఉన్నాయో. ఈ కుక్క పిల్ల మాత్రం స్పెషల్. ఇది భలేగుంది. దీని పేరు చువావా అంట. ఇది చూడండి ఎలా ఉంది ఇది. ఓకే, వీడి పేరు బూస్టర్ అంట, బ్రీడ్ పేరు చువావా. చాలా చిన్నది అనేది. పెరుగుద్దా? ఇంతేనా? దీని పేరు పెప్సీ అంట అన్న. ఈ బ్రీడ్ ఏంటి? సిజ్జు. విడిచిపెడదాం. అది బయటికి వెళ్ళిపోతున్నాడు. రారా వెళ్ళిపోరా. ఇదిరా ఇక్కడ ఉండాలరా నువ్వు. ఇప్పుడు మనము జేబులో పట్టేంత మంకీస్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ సూపర్ సూపర్. చూసారు కదా ఎలా ఉందో. ఈ మొహం అంతా కూడాను మంకీ పోలే ఉంటుంది, అంటే కోతి మొహంలానే ఉంటుంది అనమాట. మంకీనే, ఇది ఒక రకమైన మంకీ. ఇది మన జేబులో కూడా పట్టేసేంత సైజులో ఉంటుంది. దీన్ని పాకెట్ మంకీ కూడా చెప్తారంట, పిలుస్తారు. ఇవి భలే తిరిగిస్తున్నాయి. ఇంట్లో ఇట్లాంటివి ఉన్నాయనుకోండి చంపేస్తే మనకు. ఇప్పుడు మనము కొన్ని రకాల చిలుకలను మనము చూడబోతున్నాం. అయ్యో అయ్యో అయ్యో, కెమెరా జాగ్రత్త. భలే తిందిరా. చెల్లి ఒకటిరా. ఇంకోసారి తినిపిద్దాం దీనికి. ఒలిచి తింటుంది గురు. ఇందరా చూడండి ఎలా ఒలుస్తుందో. కింద దాచిపెట్టింది, ఇప్పుడు ఒలుస్తుంది. మొత్తం కూడా ఒలిచి తింటది. మనమైతే ఏదో అలా తినేస్తాం ఆకలిస్తున్నప్పుడు. అదిగో మొత్తం కూడా కింద పడదోసే. పడదే అంటే దీని తెలివి ఎంత చూసావా? దారిలో ఉంటే వచ్చే వాళ్ళు పెడతారనే ఆలోచన అనమాట. చూడండి ఎలా తింటున్నాయి ఇవన్నీ కూడా. చిన్నవి తినట్లేదు, పెద్ద పెద్ద గింజలే తింటాయి. పల్లీలు పెట్టాడు రాజుగాడు. ఇలా తీసేస్తుంది చాలా ఈజీగా, సునాయాసంగా తీసేస్తుంది పైన ఉన్న పొరని. రాజు ఇటు తిరిగిరా. అటు బుర్ర పైన ఒకటి పెట్టండి. లేపు బాగున్నాయి. మొత్తానికి రాజు పక్షిరాజు నిజంగానే రా. రే పక్షిరాజా, అది మొత్తం తినిపిస్తున్నా తప్ప ఇటు చూడట్లేదు. ఓ ఎగిరిపోయింది అది. పెద్దవి రెట్టలేరు అవి. ఎలా ఉందిరా? బాగుందా? చిట్టి చిలుకలతో. ఇప్పుడైతే మనం రంగురంగుల ఉడుమును పట్టుకోబోతున్నాం. ఇది ఉడుము అంటారా ఏమంటారా మీరే చెప్పాలి. దీన్ని లిజర్డ్ ఏది అంటారు. ఇప్పుడు మనం దీన్ని పట్టుకోబోతున్నాం. అరే జాగ్రత్త బంటే. నిజానికి ఏంటంటే ఇట్లాంటి పట్టుకునేటప్పుడు ఒళ్ళంతా కూడా జల్బరించినట్లు అనిపిస్తుంది. చూడండి అమ్మా. సో మనము ఏదో డిస్కవరీ ఛానల్లోని ఇట్లాంటి వాటిలో మనం చూస్తాం ఇట్లాంటివి. కానీ మొదటిసారిగా నేను ఇట్లాంటి పట్టుకోవడము. దీని చర్మం అంతా కూడాను గరుకుగా ఉంది. దీని నాలుక అనేది చాలా పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక రకమైనటువంటి కజ్జికాయలని పట్టుకుందాం. ఇది చూడడానికి అసలు ముక్కు మొహం ఏం తెలియట్లేదు, ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. అయ్యా అని గుచ్చుకుంటాయా? చూసారా? మన భాషలో అనుకుంటే ముళ్ళపంది జాతికి సంబంధించిన ఈ జంతువు అనమాట. ఇది చూసిన వెంటనే ముడుచుకుని పోతుంది. అంటే శత్రువు నుంచి తాను రక్షించుకోవడానికి అదొక టెక్నిక్ అనమాట. ఇది మంచిగా తిన్నదినా బయటకు రా అంటే రావట్లేదు. ఇదిగో చాలా లైట్ వెయిట్ గా ఉంది. దీని శరీరం అంతా కూడా చల్లగా ఉంది. ఎగిరే ఉడతా దాచుకుంటుంది. ఎగిరే ఉడతంటే ఇది ఎగురుతుంది. ఇది గబ్బిలం లాగా మనకు కనిపిస్తూ ఉంటది. చెట్టు పై నుంచి ఒకసారి దూకినప్పుడు వాడుతుందేమో.
ఎగురుతాయి అనమాట ఇట్లాగా. స్పైడర్ మ్యాన్ రా, స్పైడర్ మ్యాన్, అడవుల్లో స్పైడర్ మ్యాన్ అడు. వచ్చిందమ్మ వయ్యారి దారా. ఎదిరా ఇక్కడ ఉన్నాడు. మెడల్ వేసుకో గురు. మెడల్ వేసుకోవాలి అన్న, మెడల్ వేసి అన్న. అది మెడల్ వేద్దామా? ఓకే. ఇదైతే చిన్ని పాము చూడండి ఎలా మసాజ్ చేస్తుందిరా, మసాజ్ చేస్తుంది. అనిపిస్తుంది ఇది అంతా కూడా ఇప్పుడు. వీటి స్పర్శ కూడాను ఆరోగ్యానికి మంచిదే. అవునవును, అప్పుడప్పుడు ఇలాంటివి తగిలించుకోవాలి. అని పెద్ద పెద్దవాడు కాదు. వాల్ పైతనా? ఇది వాల్ పైతన్ అంట. ఇదైతే మాత్రం భయంకరంగా ఉందమ్మా. ఇదిగో దీని బుర్రకాయ కూడాను చూడడానికి భయానకంగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని తాగబోతున్నాం. ఇడు పట్టుకుంటాడు, మెడలు కూడా పెట్టుకుంటాడు ఇడు. ఓకే పెట్టుకోకూడదు. తీసివన్నా, మెడలు పెట్టుకోవాలా? వావ్, నాగరాజు మెడలోని నాగుపాము. మరి దీని తల ఎక్కడ ఉందిరా? తల గురించి అడగకూడదు రే. ఎలా ఉంది గురు స్పర్శ? స్పర్శ మాత్రం ఏం లేదు, కామ్గా ఉంది, చల్లగా ఉంది, బాగుంది. మెడకి మసాజ్ చేస్తుందిరా. ఇదో రకమైనటువంటి బల్లి జాతికి సంబంధించిన తొండ. మొత్తానికి అడవుల్లో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చూసాము, వేరే కంట్రీస్లో ఉన్నటువంటి జంతువులు కూడా చూసాము. ఇప్పుడు మనము మన ఇంట్లో తిరిగే ఎలకల్ని చూద్దాం రండి. ఇదిగో మన ఇంట్లో తిరిగే రకరకాల ఎలుకలు ఉన్నాయి ఇక్కడ. మీరే పేరు ఎలకలు, పెద్ద ఎలకలు, చిట్టి ఎలుకలు, తర్వాత ఏదో రకరకాల ఎలుకలు ఉన్నాయి. తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి. అవి సైన్స్ ల్యాబ్లలో పనిచేస్తుంటాయి అనుకుంటా. అవి ఇక్కడ వాటి ప్రతాపం చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి. అమ్మా ఇక్కడ అంతా కూడా వాటికి క్యారెట్స్ అవన్నీ చూడదుగా పెట్టిస్తున్నారు. ఆ చెక్క, తౌడు, క్యారెట్ ఇదంతా కూడా పెట్టున్నారు ఆ తిరగడానికి. తర్వాత ఇదంతా కూడా. సో ఇది చెల్లి ఇంతే కదరా? అంతే. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మాకైతే చాలా మంచిగా అనిపించింది. చిన్నపిల్లలు అయితే మాత్రం భలేగా ఎంజాయ్ చేస్తారు. మీరు రావాలనుకుంటే రావచ్చు ఈ ప్లేస్కి. బొర్రా కేవ్స్కి వెళ్ళే రైట్ సైడ్లో ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఈ వీడియోలోని రాజు నేనే పట్టుకోవడం ఇదంతా కూడా చేసాము దగ్గరుండి. మన చిన్నరబాబు కానీ, మన సురేష్ కానీ, లక్ష్మణ్ తమ్ముడు వీళ్ళు పట్టుకోవడం అయితే వాళ్ళు అంత పర్మిషన్ కూడా మాకు ఇవ్వలేదు. ఒకరికి ఇచ్చారు, కష్టానికి మేము ఇద్దరు తీసుకున్నాం. ఎక్కువ మాట్లాడుతుంటాం కదా అని చెప్పేసి ఇద్దరు పంచుకున్నాం అనమాట. ఇట్లాగా మీరు ఎవరైనా ఇటువైపు వస్తుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. వీటి యొక్క టికెట్ రేట్స్ వీటి గురించి కూడాను మీరు మీ అభిప్రాయాలను కూడా రాయండి. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. ఒక 1 వీక్ తర్వాత క్యాంపింగ్ వీడియో అనేది వస్తుంది. బాయ్ బాయ్. వర్షాలు పడుతున్నాయి, అందుకే లేట్ అవుతున్నాయి. అవునవును.